తను ఇదివరకట్లా లేదు కదా మామయ్య. రాతలో చాలా మార్పు వచ్చేసింది. మార్నింగ్ కూడా ఎలా బిహేవ్ చేసిందో చూసావు కదా. తను స్కూల్కి వెళ్ళకపోతే అట్లీస్ట్ నాకైనా మీకైనా ఇన్ఫార్మ్ చేసుండొచ్చు కదా. ఎవరెలా పోతే నాకేంటి అన్నట్టు తన దారిని తను వెళ్ళిపోయింది. నేను ఖుషి స్కూల్ ముందు నుండి వెళ్తూ తనని చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఖుషి ఎంత ఇబ్బంది పడుండేది. నేను స్కూల్కి వెళ్లేసరికి ఖుషి సెక్యూరిటీ తప్ప ఎవ్వరూ లేరు తెలుసా మావయ్య. పాపం ఖుషి రాత కోసం చూస్తూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. తనని చూస్తే నాకెంత బాధేసిందో. ఇంకెప్పుడు ఖుషికి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురావద్దని రాతకి గట్టిగా చెప్పు మామయ్య. ఒకసారి ఖుషికి ఫోన్ ఇవ్వు. అలాగే. ఖుషి, డాడీ నీతో మాట్లాడతారంట, మాట్లాడు. హలో డాడీ. బేబీ, స్కూల్లో చాలాసేపు వెయిట్ చేసావా? అమ్మెందుకు నన్ను పిక్ చేసుకోవడానికి రాలేదు డాడీ. అది తనకి వేరే పనుండి తను రాలేకపోయినట్టుంది. మరి నువ్వైనా వచ్చిండొచ్చు కదా. రాధ వస్తుందనుకుని నేను రాలేదు బేబీ, సారీ. ఇట్స్ ఓకే డాడీ. బేబీ, ఇంకెప్పుడైనా ఇలా జరిగితే వెయిట్ చేస్తూ కూర్చోకు. మీ టీచర్నో సెక్యూరిటీనో ఫోన్ అడిగి నాకు కాల్ చేయి, ఓకేనా? ఓకే డాడీ. సరే, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను కాసేపట్లో వచ్చేస్తాను. బాయ్ డాడీ. బాయ్ బేబీ. రాధా, ఇంక నీకుంటుంది చూడు. ఖుషి ఇంకా ఇంటికి రాలేదేంటి? నేను స్కూల్కి వెళ్లే లోపే నందిని ఖుషిని తీసుకుని వచ్చేసింది కదా. మరి ఇంటికి తీసుకురాకుండా ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది? ఏమైంది రాధా, ఏదో టెన్షన్గా ఉన్నావు? ఖుషి స్కూల్ నుంచి ఇంకా రాలేదత్తయ్య. అదేంటి, తనని పిక్ చేసుకోవడానికి నువ్వు వెళ్ళలేదా? లేదత్తయ్య, నిజానికి నేనే వెళ్ళాలి, కానీ అన్నయ్య ఫోన్ చేశాడు. అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి రాధా. చిన్న పనుందన్నయ్య. ఈ అన్నయ్య కంటే ముఖ్యమా ఆ పని? నేను తనని తీసుకురావడానికి వెళ్ళలేదని ఖుషి నా మీద ఎంత కోపంతో ఉందో. నా బదులు నందిని వెళ్ళడం మంచిదే అయింది. కానీ వాళ్ళెందుకు ఇంకా ఇంటికి రాలేదో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రాధా? ఏ చాక్లెటో ఐస్ క్రీమో ఇప్పించడానికి తీసుకెళ్ళుంటుందిలే, వచ్చేస్తారులే. నిన్ను చూస్తుంటేనే జాలేస్తుంది రాధా. ఇటు శ్యామ్ కోపానికి, అటు మీ అన్నయ్య కోపానికి మధ్యలో నువ్వు బలైపోతున్నావు. నీ తప్పేమీ లేకపోయినా నువ్వు శిక్ష అనుభవించాల్సొస్తోంది. నా తలరాతే అంత అత్తయ్య. అయినా ఏముందిలేండి, 10 రోజుల్లో అంతా ముగిసిపోతుంది. అదిగో వచ్చేస్తున్నారు. అమ్మా, స్కూల్కి వస్తానని చెప్పి ఎందుకు రాలేదమ్మా? ఖుషి, తనతో ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను పిక్ చేసుకోవడానికి రాకుండా నువ్వేమైపోతే తనకేంటి అన్నట్టు ఎలా కూర్చుందో చూడు. నందిని, రాధ ఏ పరిస్థితుల్లో వెళ్ళలేకపోయిందో తెలుసుకోకుండా మాట్లాడుకు. ఇంతకు ముందు కనీసం ఖుషి మీదైనా ప్రేమ చూపించేది. ఇప్పుడు తను కూడా పట్టట్లేదు ఈవిడ గారికి. ఉన్నట్టుండి అంత తలపొగరు ఎందుకెక్కిందో నాకైతే అర్థం కావట్లేదు. మా అమ్మతో నేను మాట్లాడుకుంటాను, సైలెంట్ గా ఉండు నందిని.
అమ్మా, నాకు నా ఫ్రెండ్ కి ఐస్ క్రీమ్ కొనిస్తానని మాటిచ్చావు కదా, మరెందుకు రాలేదు? నాకు వేరే పని పడింది, అందుకే రాలేకపోయాను. నాకన్నా ఆ పనే నీకు ఇంపార్టెంటా? ఖుషి, నువ్వు అలా మాట్లాడితే ఎలా? పనున్నప్పుడు రావడం కుదరదు. ప్రతిరోజు నేనే నిన్ను స్కూల్ నుంచి తీసుకురావడం వీలు పడదు. నేను రాకపోతే ఎవరో ఒకరు వచ్చి నిన్ను తీసుకొస్తారు. అదేం పెద్ద విషయం కాదు. ఎప్పుడు నువ్వనుకున్నది జరగాలని ఆశపడద్దు. జరగకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది. సరే, నేను బాధపడను. కానీ నా దగ్గరికి రాలేనంత ఇంపార్టెంట్ పని నీకేమొచ్చిందో చెప్పు. అవన్నీ నీకు చెప్పడం కుదరదు ఖుషి. అయినా నా పనుల గురించి తెలుసుకొని నువ్వేం చేస్తావు? వెళ్ళి నీ హోంవర్క్ చేసుకో పో. ఏయ్, ఖుషి మీద ఎందుకు చిరాకు పడుతున్నావు? ఇప్పుడు తనేమనిందని? నేను ఖుషి మీద చిరాకు పడితే నీకెందుకు కోపం వస్తుంది? తన మీద నీకు అంత ప్రేమ ఉంటే తీసుకెళ్లి స్నాక్స్ తినిపించి డ్రెస్ మార్చి హోంవర్క్ చేయించు. నేను ఖుషికి అవన్నీ చేయలేనని నువ్వు అనుకుంటున్నావా? ఖుషి, రా, ఈరోజు నీకు నేను హెల్ప్ చేస్తాను. అమ్మా, స్కూల్ కి రాలేదు సరే, హోంవర్క్ లో కూడా హెల్ప్ చేయవా? నందిని హెల్ప్ చేస్తానంటుంది కదా, వెళ్ళి తనతో చేయించుకో. రోజు నువ్వే కదా నాకు హెల్ప్ చేసేది. ఈ రోజు ఏంటి కొత్తగా నందిని హెల్ప్ తీసుకోమని చెప్తున్నా? నువ్వైతేనే బాగా చెప్తావమ్మా. ప్లీజ్ రా అమ్మా. ఖుషి, చెప్తే అర్థం కదా? నేను నీకు హెల్ప్ చేయలేను. నాకు చాలా పనులున్నాయి. నన్ను విసిగించకుండా వెళ్ళు. ఖుషి, రాతని బ్రతిమాలాల్సిన అవసరం నీకు లేదు. నేను నిన్ను చూసుకుంటాను. నాకేం అక్కర్లేదు. ఎవరూ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నా హోంవర్క్ నేనే చేసుకుంటాను.